పరవీణములే చితాలలో ధ్యానములే మృదు పాడవిలే మధు సంతకాలలో సన్నులలో సరసపు వెన్నెలలే చన్నలలో గుసగుస చెమ్మెరలే తుమ్మిగని మొగ్గగని మూసుపడిన వేళలో ధ్యానములే పరవీణములే చితాలలో ధ్యానములే మృదు పాడవిలే మధు సంతకాలలో నెక్స్ట్ పెద్దమ్మ పెద్దనానా రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే కాదంటూనే కుర్రదో కుర్రదో తొట్టనరకొచ్చిందే కుర్రదో కుర్రదే పచ్చి పచ్చి మంటూనే పిల్లదో పిల్లదో పళ్ళెట్టుకొచ్చిందే పిల్లదో పిల్లదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి ఓ లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి ఓ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని బారాత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చర పెంచి కొట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకుడే నాని దత్తు ఇప్పుడు మమ్మీ డాడీ. ఈ ఫ్యామిలీ ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలి. పదండి భోంచేద్దాం. ఏవండి కాస్త ఆగండి. మీతో మాట్లాడాలన్నాను కదా.
ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా ఒక విషయం. ఇప్పుడైనా చెప్తారా లేక ఇంకా నానుస్తారా? మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. మాటల్లోనే చెప్పండి. ఆ, ఆ మాటే రావట్లేదు. విషయం ఏంటో చెప్పండి. ఆ, ఆ, అది చెప్పండి. నేను మీరు తర్వాత నేను తర్వాత నేను మీరు చెప్పండి తర్వాత. మిమ్మల్ని నన్ను మిమ్మల్ని మీరు నన్ను తర్వాత ఏంటి? వాట్ నెక్స్ట్? చెప్పే వసు, నీ మనసులో మాట చెప్పే 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 చెప్పే. ఇతను పోలీసులను ఎందుకు తీసుకొచ్చాడు? అనయ్య, వదినా, తొందరగా రండి, మన ఇంటికి పోలీసులు వచ్చారు. పోలీసులను చూసి ఇది దాక్కుంటోందేంటి? దీనికోసమే పోలీసులు వచ్చారా? కొంప తీసి ఇది తింగర పని చేయలేదు కదా? ఎక్స్క్యూజ్ మీ, ఇలా వచ్చారంట ఆఫీసర్? సారీ సార్, రాంగ్ టైంలో వచ్చాం, బట్ రావాల్సి వచ్చింది. దేనికొచ్చారు? ఒక అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. అక్యూజ్డా? మీరు రాంగ్ టైంలోనే కాదు, రాంగ్ ప్లేస్లో కూడా వచ్చారు. లేదు, కరెక్ట్ ప్లేస్కే వచ్చాం. క్రిమినల్ ఇక్కడే ఉన్నారు. ఇక్కడెవరున్నారు? ఇక్కడ వసు ఎవరు? నేనే. తనే విక్టిమ్. ఏం మాట్లాడుతున్నారు ఇన్స్పెక్టర్? తను నా భార్య వసుంధర. అయినా తను అక్యూజ్డ్ ఏంటండి? అసలు తనేం చేసింది? అటెంప్ట్ టు మర్డర్. ఇతన్ని చావు దెబ్బలు కొట్టింది. ఇతను మా కంప్లైంట్ ఇచ్చాడు.
అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఎక్స్క్యూజ్ మీ, తను అతను కొట్టడం ఏంటి? అసలు ఎవరితను? మేమెప్పుడు చూడలేదు. మీరు చూడలేదు సార్. మీ ఆవిడ నన్ను చూసింది, చితక బాధింది. మా కోడలు నిన్ను కొట్టడం ఏంటయ్యా? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? మా వసు అలాంటిది కాదు. మీరు పొరపాటు పడుతున్నారు. నన్ను కొట్టిందో లేదో ఆవిడని అడగండి సార్. ఏంటి వసు గారు, మీరు అతను కొట్టారా? అడుగుతుంది నిన్నే వసు. అతన్ని కొట్టావా? కొట్టాను. ఎందుకు కొట్టారు? ఇప్పుడు వసు అక్క నా గురించి చెప్తుందేమో. ఏం చేయాలి? ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిని నువ్వెందుకు కొట్టావమ్మా? అతన్ని కొట్టాల్సిన అవసరం నీకే వచ్చింది వసు. అతనేదో తప్పు చేసుంటాడు, అందుకే వసు కొట్టుంటుంది అత్తయ్య. నేనే తప్పు చేయలేదు. మరే తప్పు చేయకపోతే ఎందుకు కొడుతుంది? మా వదిన ఎవరి జోలికి పోదు. మర్యాదగా నువ్వేం చేసావో చెప్పు. హలో మిస్టర్, మేము ఇక్కడ పోలీసులో ఉన్నాం. మా ముందే భయపెట్టేటట్టు మాట్లాడతావేంటి? నేనేం తప్పు చేశానో ఆవిడని అడగండి. అసలేం జరిగింది వసు గారు? అది చెప్పు వసు, ఏం జరిగింది చెప్పు. చెప్పమ్మా, అతను తప్పు చేస్తే కొట్టావా? ఏ కారణంతో కొట్టావు? ఏ కారణం లేదు సార్. కారణం లేకుండా ఎందుకు కొడుతుంది? కారణం ఉంటే ఆవిడనే చెప్పానండి. వసు గారు, ఏంటి వసు గారు, ఏమైంది మీకు? ఇంతమంది అడుగుతున్నా కూడా మీరెందుకు మాట్లాడడం లేదు? ఏముందిరా, కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చావుగా దానికి. బలాదూర్గా బయట తిరిగి అతనితో గొడవ పెట్టుకుని ఉంటుంది. అత్తయ్య, మీరింకేం మాట్లాడకండి. దయచేసి నోరెత్తకండి. వసు గారు, కారణం లేకుండా మీరు అతను కొట్టారంటే నేను నమ్మను. అసలు ఏం జరిగింది వసు గారు? మీరెప్పుడూ తప్పు చేయరు. అసలు ఏం జరిగిందో చెప్పండి. స్పీకప్. నీ చుట్టూ ఇంతమంది ఉన్నాం వసు, భయపడకుండా జరిగింది చెప్పు. నిజమేంటో చెప్పమ్మా. చెప్పొదినా, వీడిని పట్ల తప్పుగా ప్రవర్తించుంటే వీడిని ఇక్కడే చంపి నేను జైలుకి వెళ్తాను. మిస్టర్, మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మా వదిన గురించి మాకు తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను సార్. ఓకే, నువ్వు ఆగు. వసు గారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా?